కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కనుక దాన్ని ఎక్స్పోజ్ చేసే క్రమంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వదులుకోవాలని. లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు రూల్స్లో ఆయన సభకు రావాలి, ఇన్ని రోజులు రావాలి, ఇంత అటెండెన్స్ ఉండాలని ఉందా అనేది ప్రశ్న. ఉంటే లెజిస్లేచర్ సెక్రటరీయే చర్య తీసుకుంటాడు. మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కానీ మీరు సభకు గైరాజరవుతున్నారు కనుక మీ పైన నిబంధనల ప్రకారం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేచర్ను ఇవ్వాలా వద్దా అనేది అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్కు నోటిస్తాడు. స్పీకరు హౌస్లో చర్చ పెడతారు. అందువల్ల సభా నియమాల ప్రకారం విపక్ష నేతకు కనీస అటెండెన్స్, ఇప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, మినిమం 70%, 80% అటెండెన్స్ ఉండాలి అని ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా అనేది క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు ఏమీ ఉన్నట్లేదు. ఉండుంటే ఇప్పటికీ చర్యలు మొదలయ్యేది కదా. సో అందువల్ల దేర్ ఇస్ నో రూల్, ఇంత పర్సెంటే ఉండాలి. వాస్తవం అయితే ఒక వాదన 10% సభ్యులు ఉండాలి అనేది ఒక వాదన, కాదు అవసరం లేదనేది ఇంకో వాదన.